15 నిమిషాల తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు. మధ్యలో ఏం డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఏముండదు. 10 నిమిషాలు. అందరూ సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఒకే ఒక ధర్మం ఏంటి అంటే సనాతన ధర్మం. దీని గురించి ఒక 2 విషయాలు మీకు వివరిస్తాను. ఒకసారి నేను వెళ్తూ ఉంటే ఈ నామాలు ఇవన్నీ చూసి ఒక ఆయన అడిగాడు, మీరు ఇస్తానా అన్నాడు. అవునండి అని చెప్పాను. రాజమండ్రి ఇస్తాను తెలుసా అన్నాడు. ఎప్పుడన్నా రాజమండ్రి వెళ్తే ఆ గుడికి వెళ్ళండి అన్నాడు. సరేనండి అన్నాడు. ఏంటంటే విశేషం అన్నాను. అంటే ఆయన ఏదో చెప్పాడు, భీమవరమో ఏదో. ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు సాయంత్రంలోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి అనుకొని వస్తాను నేను. ఆ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండానే 1 గంట 2 గంటలు అట్లా గడిపేస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా రాజమండ్రి వెళ్ళినప్పుడు వెళ్ళండి అని చెప్పి నాకు చెప్పాడు అనమాట. సరే అండి అట్లాగే. సో ఇలా వదిలిపెట్టేస్తే కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తర్వాత ఈ పాండవులు కొంచెం ఏదో ఆనందం వచ్చినట్టుగా భగవంతుడు గుర్తించి అశ్వమేధ యాగం చేయమన్నాడంట. అంటే అశ్వాన్ని వదిలిపెట్టాలా, దాని వెనకాల సైన్యం వెళ్తారు. ఎవరన్నా రాజు ఆ అశ్వాన్ని బంధిస్తే యుద్ధం చేయాలా, యుద్ధంలో ఓడిపోతే అశ్వమేధ యాగం చేసే అర్హత కోల్పోతారు. సో ధర్మరాజు అశ్వాన్ని వదిలిపెట్టారు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళు కూడా వెనకాల వెళ్ళారు. మణిపూర్ రాష్ట్రంలోకి వెళ్ళిన తర్వాత రాజు సహదేవుడు ఓడిపోయారు. ఈ విషయం ధర్మరాజు తెలిసి కృష్ణుడి దగ్గరికి వచ్చి చెప్పాడు, కృష్ణ నా 4 సోదరులు ఓడిపోయారు, ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడు కృష్ణుడు అన్నాడు, మయూర ధ్వజుడు చాలా శక్తివంతుడు, శక్తితో అతనితో పోరాడలేము, యుక్తితో పోరాడాలా, మనం మారు వేషాల్లో వెళ్దామని చెప్పి వెళ్ళారు. వెళ్ళి మయూర ధ్వజుడు రోజు దానాలు ఇస్తాడు. ఆ దానాలు ఇచ్చేటప్పుడు కృష్ణుడు, ధర్మరాజు ఇద్దరు కూడా క్యూలో నిలబడ్డారు. వాళ్ళ వెనకాల ఎవరన్నా వచ్చి నిలబడితే వాళ్ళని ముందు పంపించేసేవాళ్ళు. చివరిగా వీళ్ళ ముందు వచ్చింది, మీకేం దానం కావాలని అడిగాడు మయూర ధ్వజుడు. అంటే అప్పుడు కృష్ణుడు ధర్మరాజును చూపించి, మేమిద్దరం అరణ్యంలో వస్తున్నాము, ఒక సింహం ఈయన కుమారుని బంధించింది, విడిచిపెట్టమంటే అదొక కోరింది. ఏంటది అంటే మయూర ధ్వజుడు కుడి భాగాన్ని ఖండించి నాకు తెచ్చిచ్చినట్లయితే మీ కుమారుని వదిలేస్తాను అని. సో మీ యొక్క కుడి భాగం మాకు కావాలా అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. మరి మిమ్మల్ని ఎవరు ఖండించాలా అంటే మీ కుమారుడు తామ్రధ్వజుడు ఖండించాలా. మయూర ధ్వజుడు కుమారుని పిలిచాడు. పిలిచి నా కుడి భాగాన్ని ఖండించేసి వీళ్ళకి ఇవ్వు అన్నాడు. ఆ తామ్రధ్వజుడు కుమారుడు కత్తి తీసుకొని మయూర ధ్వజుడు శరీరాన్ని కుడి భాగం ఖండించబోతుంటే ధర్మరాజు ఈ దానం నాకు వద్దు అన్నాడు. అంటే మయూర ధ్వజుడు అన్నాడు, ఎందుకు వద్దంటున్నావు అన్నాడు. దానం ఆనందంతో ఇవ్వాలి, దుఃఖంతో ఇచ్చే దానం వద్దు నాకు, మీరు దుఃఖంతో ఇస్తున్నారు ఈ దానం అన్నాడు.
నేను దుఃఖపడుతున్నానని ఎట్లయ్యా చెప్తా ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు చెప్పాడు, మీ కంట్లో నీళ్లు గారాయన్నాడు. అప్పుడు ఏ కంట్లో నీళ్లు గారాయన్నాడు, ఎడమ కంట్లో గారాయన్నాడు, లేదు అన్నాడు. లేదు అన్నాడు. అప్పుడు ఎడమ కంటిలో అంటే కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడుతుంది. ఎడమ భాగం ఏం పాపం చేసుకుందో పరోపకారానికి ఉపయోగపడట్లేదని దుఃఖంతో ఎడమ కంటిలో నుంచి నీళ్ళు వచ్చాయి అని చెప్పాడు. కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడుతుంది, ఎడమ భాగం ఏం పాపం చేసుకుందో పరోపకారానికి ఉపయోగపడట్లేదు, అందుకని దుఃఖంతో కంట నీరు పెట్టింది. ఈ మాటకి కృష్ణుడు ప్రసన్నమైపోయి నిజ రూపంలో దర్శనమిచ్చి నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు మయూరధ్వజుడు అన్నాడు, జీవించి ఉన్నంత వరకు మీ సేవకు పరోపకార సేవకు నేను ఉపయోగపడాల, మరణం తర్వాత కూడా మీ సేవకు పరోపకార సేవకు నేను ఉపయోగపడేటువంటి వరాన్ని ఇమ్మన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా మందిరం ముందు ధ్వజస్తంభం మయూరధ్వజ నువ్వే, నీకు మొక్కి నన్ను దర్శించడానికి వస్తే దర్శనం పూర్ణత్వం లభిస్తుంది, ఇది నీకు ఇచ్చేటువంటి వరం అని చెప్పి కృష్ణుడు మయూరధ్వజునికి వరాన్ని ఇచ్చాడు. ఇవన్నీ తెలియక చర్చ ముందు కూడా పెడుతున్నారు ధ్వజస్తంభాలు. వాళ్ళకి చివరికి అర్థమైంది ఏంటి అంటే, ఇంకొన్ని రోజులు పోతే బొట్లు గిట్లు కూడా పెడతారు, నామాలు గీమాలు కూడా పెడతారు. అది యేసునామం అంటారు, నామం పెట్టి. సో వాళ్ళకి అర్థమయ్యేది ఏంటి అంటే, ఎంత మనం ప్రయత్నించినా మళ్ళా ఈ పూజలు పునస్కారాలు వెళ్ళిపోయి అవన్నీ మనం ఇంట్రడ్యూస్ చేయకపోతే ఇంకా మతాలు మారేవాళ్ళు ఉందరని చెప్పి ఒక కన్విక్షన్కి వచ్చేస్తున్నారు. అందుకని ధ్వజస్తంభాలు పెడతారు, విగ్రహాలన్నీ పెట్టేస్తారు లాస్ట్లో. కానీ ధ్వజస్తంభం వెనకాల ఉన్న పరమార్థం ఇది. అంటే సగభాగం పరోపకారానికి ఉపయోగపడుతుంది, మిగిలిన సగభాగం ఉపయోగపడట్లేదని దుఃఖించాడు. మరి మనం ఎవరికైనా ఉపయోగపడుతున్నామా లేదా సమాజంలో? మరి ఉత్తమమైన ఉపయోగం ఏంటి? ఉత్తమమైన ఉపయోగం ఏంటి? ఎందుకు అన్నారు? సో ఈ మనుషులకి ముఖ్యంగా ఏంటి అంటే మనశ్శాంతి లేనటువంటి జీవితాలు గడుపుతున్నారు, ఒక మంచి చైతన్యం లేనటువంటి జీవితాలు గడుపుతూ ఉన్నారు. సో గీతా మహత్యంలో 2వ అధ్యాయంలో ఒక విషయం చెప్పారు. ఏమని చెప్పారంటే, ఒక వ్యక్తి ప్రశాంతతను పొందడం కోసం చాలామంది సాధువుల దగ్గరికి గురువుల దగ్గరికి వెళ్తుంటే ఎవరిలో కూడా ప్రశాంతత కనిపించట్లేదు. చివరిగా ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన దగ్గర కొంచెం ప్రశాంతత ఉన్నట్టు కనిపించింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీలో ప్రశాంతత కనిపిస్తూ ఉంది, నేను ఎట్లా ప్రశాంతతను పొందుతానో చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా దగ్గర కూడా పూర్ణ ప్రశాంతత లేదు, అడవిలో ఒక గొర్రెలు కాసుకునేవాడు ఉన్నాడు, వాడి పేరు మిత్రవాన్, అతని దగ్గర ఉండే ప్రశాంతత నేను ఎవరి దగ్గర చూడలేదు అన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి ఆ మిత్రవాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్తే అతను ఒక చెట్టు కింద చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి, మీలాంటి ప్రశాంతతను పొందాలంటే నేనేం చేయాలా అన్నాడు. అప్పుడు ఆ మిత్రవాడు చెప్పాడు, ఒకరోజు నేను గొర్రెలు కాసుకుంటూ ఉంటే ఒక పులి నా గొర్రెల మంద మీద పడింది. ఆ గొర్రె ఒకటి పారిపోతూ ఉంటే పులి దాన్ని తరుముతూ ఉంది. నేను ఏం జరుగుతుందా అని వాటిని వెంబడించాను. ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత గొర్రె ఆగిపోయింది, పులి ఆగిపోయింది. గొర్రె అంటా ఉంది, నన్ను వచ్చి తినేయను అంటుంది. పులి అంటూ ఉంది, నేను హింస చేయను అంటుంది. గొర్రె అంటుంది, నన్ను చంపి నువ్వు ఆకలి తీర్చుకో అంటుంది.
పులి అంటుంది నాలో క్రూరత్వం పోయింది అంటుంది. వీళ్ళకేం అర్థం కాలేదు. ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఈ మార్పు వచ్చింది ఏంటా. అప్పుడు అటు ఇటు చూస్తే ఒక కోత ఒకటి ఒక చెట్టు మీద కూర్చొని. మనలో ఈ మార్పు కారణం ఏంటో ఆ కోతిని అడుగుతామని చెప్పి అది వృద్ధ వానరం. ఆ కోతి దగ్గరికి గొర్రె పులి రెండు వచ్చి ఈ ప్రదేశానికి వచ్చిన తక్షణమే మా స్వభావాలు మారిపోయాయి, కారణం ఏంటి అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆ కోతి చెప్తుంది, పూర్వం ఇక్కడ ఒక శివాలయం ఉంది, అక్కడ ఒక భక్తుడు ఉండేవాడు. ఒక సాధువు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఆ శివభక్తుడు ఆ సాధువుకి సేవలు చేశాడు. చేస్తే ఆ సాధువు ప్రసన్నమై నీకేం పరంగా ఉంటున్నాడు, జీవించినంత వరకు ప్రశాంతంగా జీవిస్తూ జీవితాంతంలో మోక్షం వచ్చేటువంటి మార్గాన్ని నాకు చూపించండి అన్నాడు. అప్పుడు ఆ సాధువు అక్కడ ఒక బండ మీద కొన్ని శ్లోకాలు రాశాడు. రోజు వీటిని పఠించడం ద్వారా నువ్వు శాంతిని పొందుతావు, మోక్షాన్ని పొందుతావు అని చెప్పాడు. పఠిస్తూ ఉన్నాడు. ఆ శ్లోకాలు ఏంటి అంటే భగవద్గీతలోని 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానం గురించి తెలియపరిచేటువంటి శ్లోకాలు. అది రోజు పఠించడం వల్ల ఆత్మజ్ఞానానికి సంబంధించిన అధ్యాయం కాబట్టి అక్కడ ఆ శ్లోకాలు రోజు ఉచ్చరించడం వల్ల వాతావరణం అంతా కూడా ఈ యొక్క ఈర్ష్య, ద్వేషాలు, హింస వీటికి అతీతమైన వాతావరణం ఆ చుట్టుపక్కలంతా కూడా ఏర్పడింది. అందువల్ల ఈ గొర్రె ప్రవేశించిన, ఈ పులి ప్రవేశించిన వాళ్ళ స్వభావాలు మర్చిపోయి శాంతంగా తయారయ్యాడు. అది ఈ యొక్క ప్రదేశం యొక్క మహత్యం అని చెప్పారు. మన చుట్టూ వాతావరణం హింస చేసే వాతావరణం. మనకు సాధువులాగా ఉండాలన్నా చుట్టూ వాతావరణం హింసా ప్రవృత్తితో ఉంది. నేను మొదట్లో ఏం చెప్పాను, ఇస్కాన్ గుడిలోకి నాకు చెప్పాడు ఒక ఆయన, ఎప్పుడైనా ప్రశాంతత కావాలంటే రాజమండ్రి ఇస్కాన్ గుడిలో పోయి కూర్చోండి, మీకు ప్రశాంతత వస్తుందని ట్రైన్లో నాకు చెప్పాడు. మరి ఆ ప్రశాంతత ఎందుకు వస్తుంది ఇక్కడ? ఎందుకు వస్తుందంటే ఇక్కడ రోజు కూడా యుగధర్మమైనటువంటి హరినామ సంకీర్తన జరుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. 10 సంవత్సరాల క్రిందట నేను పేపర్లో చూశాను, 6-7 సంవత్సరాల కుమారుడు తన తమ్ముడు 1 సంవత్సరమో 1.5 సంవత్సరమో ఉండే తమ్ముడిని పీక కోసేశాడంట. దేనికి అంటే అక్కడ రాశారు, ఆ 6-7 సంవత్సరాల పిల్లోడు ఏం చెప్పాడంటే, నాన్న నాన్న నువ్వు ఆదివారము కోడి ఆట ఆడతావు కదా, కోడికి అది నేను చూసి తమ్ముడితోటి కోడి ఆట ఆడాను అన్నాడంట. సో ఇటువంటి హింస వాతావరణం సమాజం అంతా ఉంది. మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీ ఇంట్లో యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మంత్రాన్ని రోజు జపించండి. భగవద్గీత శక్తి కొద్ది 1 అధ్యాయమో 10 శ్లోకాలు లేకపోతే 108 శ్లోకాలు భగవద్గీతను ఉచ్చరించండి. 2వ అధ్యాయం భగవద్గీత ఉచ్చరిస్తే పులి దాని స్వభావం కోల్పోయింది, మేక దాని స్వభావం కోల్పోయింది. అట్లాగే మీ గృహమన్న దగ్గర నామం జరిగినప్పుడు, మీ గృహమన్న దగ్గర భగవద్గీత పఠనం జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల కూడా సద్భావనలు ఉండేటువంటి చైతన్యం వస్తుంది. మీ చైతన్యము బాగుంటుంది, మీ ఇళ్ల చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చైతన్యాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. మనం ఈ ఆధ్యాత్మిక చైతన్యాన్ని సమాజంలో పెంచని పక్షంలో ఆ పిల్లోడు తమ్ముడిని పీక్కోసాడు కదా, అటువంటి వాతావరణం రోజు రోజుకి పెరిగిపోతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలన్నా, సమాజంలో చైతన్యాన్ని మార్పు తీసుకురావాలన్నా మీరందరూ కూడా మీ యొక్క గృహాల్లో
ఖచ్చితంగా యుగధర్మమైనటువంటి నామ సంకీర్తన జరగాల. జరిగినప్పుడే ఈ యొక్క కలి ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. ఇది షౌడశకనామ్నాం కలికల్ముషనాశనం నాగరో పరమరోపాయ సర్వవేదేషు విశతి. ఈ 16 పదాలైన భగవంతునివి ఎవరైతే జపిస్తారో కలికల్ముషనాశనం, కలికాలం ఉండే కల్ముషాలన్నీ కూడా నాశనం అవుతాయి. నాగరో పరమరోపాయ సర్వవేదేషు విశతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకొకటి లేదు. మయూరుద్వతుడి కథ బాగుందా? బాగుందా? ఎందువల్ల నచ్చిందా కదా? పరోపకారం. మనం కుడి భాగం ఎడం భాగం ఏమైనా ఇవ్వగలమా? ఇవ్వలేదు కదా. కొంత సమయాన్ని ఇవ్వచ్చు కదా, సమాజం కోసం కొంత సమయం ఇవ్వగలరు కదా. 108 సార్లు యుగధర్మమైన హరే కృష్ణ మంత్రం జపించడానికి 10 నిమిషాలు పడుతుంది. ఇవ్వలేదా? ఎంతమంది ఇస్తారు? ఖచ్చితంగా భగవంతుడి ముందు చేస్తున్నారు సంకల్పం. చాలా మంచిది. మీ జీవితంలో కూడా ఏదైనా ఆటంకాలు, కల్ముషాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో కూడా. అందువల్ల రోజు 108 సార్లు ఈ మహామంత్రాన్ని జపించి మీ రోజు ప్రారంభించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఒక చిన్న విషయం చెప్తాను. కలికాలే నామరూపే కృష్ణ అవతార్. కలియుగంలో కృష్ణుడు నామరూపంలో ఉన్నాడు. నామాన్ని ఎక్కడ జపిస్తే అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ అన్ని శుభాలు ఉంటాయి. ఒకసారి అయోధ్యలో 2 సాధు బృందాలు కొట్లాడుకుంటున్నారంట. ఒక బృందం చెప్పింది రాముడు గొప్పవాడు అన్నారు. ఇంకో బృందం చెప్పింది రామనామం గొప్పది అని. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే ఇటువంటి సందర్భాల్లో మనకు గురుగారైన నారదముని ప్రత్యక్షం అవుతుంటాడు. ఆయన ప్రత్యక్షం అయిపోయి ఏంటయ్యా మీ కలహం అన్నాడు. స్వామి రాముడు గొప్పవాడు అన్నాడు. ఇంకోరేమో రామనామం గొప్పదన్నాడు. అప్పుడు మీ యొక్క తప్పు నేను తీరుస్తాను, ఓపికగా ఉండండి అన్నాడు. హనుమంతుడిని పిలిచాడు. విశ్వామిత్రుడి కోపం వచ్చేటట్టు చేయమన్నాడు. ఏంటి? విశ్వామిత్రుడి కోపం వచ్చేటట్టు చేయమని హనుమంతుడికి చెప్పాడు. హనుమంతుడు అన్నాడు, మొదలే ఆయన ముక్కోపి, ఆల్రెడీ నేను వానర రూపంలో ఉన్నాను. ఆయన కోపం వస్తే ఏ కుక్కో పిల్లో చేసేస్తే నేను చూసుకుంటాను, ఆయన కోపం వచ్చేటట్టు చూడమన్నాడు. విశ్వామిత్రుడు ఆశ్రమం దగ్గరికి వెళ్ళి లంకలో అశోక వాటికంతా ఎట్లా చిందరవందరు చేసేసాడో ఆ ఆశ్రమం అంతా చెట్లు గిట్లు మీకేసి గందరగోళం చేశాడు. విశ్వామిత్రుడి కోపం వచ్చింది. వచ్చి రాముల వారి దగ్గరికి వెళ్ళి మీ భక్తుడికి మరణ శిక్ష విధించాలన్నాడు. ఎవరన్నాడు? హనుమంతుడు. ఏం చేశాడు? చాలా అపరాధం చేశాడు. నా ఆశ్రమం అంతా సర్వనాశనం చేశాడు. ఇంకా గురువు గారు మీరు చెప్తే కాదనేది ఏముంటుంది? రేపే మరణదండన దండర వేసేయన్నారు. దండర వేశారు. మరి ఎవరు హనుమంతుల వారిని సంహరించే శక్తి ఎవరికి ఉంది? రాముల వారు మీరే సంహరించాలన్నాడు. సరే అన్నాడు. రాముల వారిని హనుమంతుల వారిని బంధించి తీసుకొచ్చి రాముల వారి ముందు పెట్టారు. మరుసటి రోజు రాముల వారు ఏం చేస్తున్నారు? కోదండం తీసుకున్నారు. ఒక్కొక్క అస్త్రం ప్రయోగిస్తున్నారు. హనుమంతుడు ఏం చేస్తున్నాడు? రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ
सीताराम 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 నిన్న భక్తులకు ఒక హెల్త్ టిప్ చెప్పాను. ఏంటది అంటే, రోజుకు 70 సార్లు చప్పట్లు కొడితే సైన్స్ డిక్లేర్ చేసింది గుండె జబ్బులు రావంట. మన పూర్వీకులందరూ సాయంత్రం అయితే గుడికి పోయి టీవీలు లేవు. అప్పుడు ఏదో గుడికి వెళ్ళి భజన చేస్తే చప్పట్లు కొట్టేవాళ్ళు. అప్పుడు హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయి, రోగాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం చప్పట్లు కొట్టడం ఆపేసాము, గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. అందుకని గుండె బాగా కొట్టుకోవాలంటే మీరు ఏం చేయాలా? सीताराम 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 राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम सीताराम 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 राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम ఒక్కొక్క అస్త్రం ప్రయోగిస్తుంటే ఈయన నామం చేసుకుంటున్నారు హనుమంతులు. ఆ అస్త్రం ఏంటి అంటే హనుమంతుల వారి దగ్గరికి వస్తుంది. ఆగ్నేయాస్త్రం, అది మంటలు ప్రచురింపజేస్తూ హనుమంతుల వారి దగ్గరికి వచ్చి హనుమంతుల వారికి ఒక నమస్కారం చేసుకొని పక్కన పడిపోతా ఉంది. నాగాస్త్రం, అది కూడా వచ్చి నమస్కరించుకోవడం, పక్కన పడిపోవడం. అన్ని అస్త్రాలు ఒక్కొక్కటి అన్ని పడిపోయాయి. చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతుంటే అప్పుడు నారదులు వారు అనుకున్నారు, ఈ బ్రహ్మాస్త్రానికి కూడా జరగబోయేది అదేను, అవమానం అయిపోతుంది బ్రహ్మకే అని విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా క్షమించడం కన్నా మించిన ప్రతీకారం ఇంకోటి లేదు. హనుమంతుడిని మీరు క్షమించేస్తే మీకు మర్యాద ఉంటుంది, నాకు మర్యాద ఉంటుంది, రాముల వారికి కూడా మర్యాద ఉంటుంది. మీరు హనుమంతుడిని క్షమించేయండి అన్నారు. అప్పుడు పేరు వస్తుందంటే ఏమైనా చేస్తాం మనం. పూర్వానికి ఎవరో ఫ్యాన్ డొనేట్ చేశారంటే టెంపుల్కి. ఇట్లా ఉప్ప కొడుతుంటే ఫ్యాన్ తిరుగుతుంటే వాడు వచ్చి ఆపేస్తున్నాడంట. ఆపేస్తుంటే భక్తులకు కోపం వచ్చిందంట. ఏమయ్యా ఇంత ఉక్క పడుతుంటే ఫ్యాన్ పదే ఆపేస్తాం ఏంటి అన్నాడంట. అప్పుడు వాడు అన్నాడంట, నేనే డొనేట్ చేశాను అన్నాడంట. ఏమి నువ్వు డొనేట్ చేస్తే తిరగనివా అన్నాడంట. అప్పుడు వాడు చెప్పాడంట, డోనరు పిచ్చోడా, 4 రెక్కల మీద ఇంట్లో 4 పేర్లు రాశాను, అది తిరిగితే ఎవరికి కనపడదు, అందుకని ఆపేస్తున్నా అన్నాడంట. సో పేరు ప్రతిష్టలకు అట్లా పడి అల్లాడుతాం. సో విశ్వామిత్రుడు కూడా క్షమించడానికి మించిన ప్రతీకారం ఇంకోటి లేదు, మంచి పేరు వస్తుందంటే సరే ఆపేయండి అన్నాడంట. అప్పుడు రామనామం గొప్పదా, రాముల వారు గొప్పదా, 2 బృందాలు ఉన్నారు కదా. నారదుల వారు వాళ్ళని పిలుచుకొని వచ్చారు. అప్పుడు వాళ్ళని అడిగారు, రాముడు గొప్ప రామనామం గొప్ప అంటే వాళ్ళిద్దరూ ముక్త కంఠంతో ఏకకంఠంతో రామనామమే 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 అన్నారు. సో అందువల్ల మీరు నామాన్ని జపిస్తే మీ గృహం వైకుంఠం అవుతుంది, మీ చుట్టుపక్కల వాతావరణం కూడా సత్వగుణంలోకి వస్తుంది, ఆ చుట్టుపక్కల వ్యక్తుల్లో కూడా మార్పు వస్తుంది. అందువల్ల మీ గృహాల్లో యుగధర్మమైనటువంటి ఈ హరే కృష్ణ మంత్రాన్ని ప్రతినిత్యం జపించండి, భగవద్గీతను పఠించండి. తద్వారా ఈ యొక్క సమాజంలో చైతన్యాన్ని మనం మార్పు తెస్తాము. చైతన్యం గాల్లో ప్రయాణిస్తుందంట. దానికి సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేశారు. ఒక 20 కోతులు తీసుకున్న గదిలో ప్లేట్లో ఆహారం పెట్టుకొని స్పూన్తో తినేటట్టు శిక్షణ ఇచ్చారు. 4 రోజులు అవి కోతులు ప్లేట్లో ఆహారం పెట్టుకొని స్పూన్తో తినడం శిక్షణ వచ్చింది. వాటిని తీసుకెళ్లి అడవిలో ఒక గది కట్టి దాంట్లో పెట్టి ప్లేట్లో ఆహారం పెట్టారు. లోపలవి ప్లేట్లో ఆహారం పెట్టుకొని స్పూన్తో తింటున్నాయి. అడవిలో కొన్ని కోతులు ఉన్నాయి కదా, బయట ప్లేట్లో ఆహారం పెట్టారు. ఆ బయట ఉండే కోతులు మొదట్లో వచ్చి ఆ ప్లేట్లు పట్టుకోవడం, ఆహారం విసిరేయడం ఇవి చేశాయి. వారం రోజుల తర్వాత బయట ఉండే కోతులు కూడా ప్లేట్లో ఆహారం పెట్టుకొని స్పూన్తో తినడం అది మొదలుపెట్టాయి. లోపల గదిలో ఉండే కోతులు ట్రైనింగ్ ఇచ్చిన వాటికి అవట తింటా ఉన్నాయని బయట చూడలేదు.
దీన్ని బట్టి అమెరికాలో సైంటిస్టులు ఏం డిక్లేర్ చేశారంటే చైతన్యం గాలిలో ప్రయాణించి ఎదుటి వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుంది. మనందరం ఆధ్యాత్మిక చైతన్యం సమాజంలో నింపితే వ్యక్తుల్లో మార్పు వస్తుంది. అందువల్ల ఆ యొక్క మయూర ధ్వజులు పరోపకారం చేయాలన్నారు. మీరు శరీర భాగాలు ఇవ్వద్దు, మీ డబ్బులు ఇవ్వద్దు, మీ ఆస్తులు ఇవ్వద్దు, మీ సమయం కొంచెం ఇచ్చి సమాజంలో సద్భావన వచ్చే చైతన్యాన్ని పెంపొందిస్తాం నామ సంకీర్తన చేయడం ద్వారా. అందరూ అంగీకరిస్తారా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ. ఒక్క నిమిషం. హరే కృష్ణ. ఈ యొక్క కలశాల్లో 9 రోజులుగా అందరూ మన దేవతామూర్తులందరినీ కూడా ఆహ్వానం చేశాము. ఈ పూర్ణాహుతి అయిన తర్వాత ఈ కలశాలని మనం గోదావరిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. మనం ఎప్పుడన్నా మీరు కొండ మీద బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు చక్ర స్నానం అంటారు, ఐడియా ఉందా? ఆ చక్రాన్ని ఆ కోనేట్లో ముంచినప్పుడు అందరూ కూడా మునిగితే ఆ ఫలితం వస్తుంది అని. ఇక్కడ చక్రతాళ్ వారు కూడా ఉన్నారు, నరసింహస్వామి ఉన్నాడు, రాధాకృష్ణులు ఉన్నారు, 4 వేదాలు ఉన్నాయి, గురు పరంపర ఉంది, అందరూ ఈ కలశాల్లో ఉన్నారు. ఈ కలశాలతోటి యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ నీళ్ళలో మనం నిమజ్జనం చేసేటప్పుడు మీరు కూడా స్నానం చేస్తే చాలా గొప్ప ఫలితం మీకు దక్కుతుందన్నమాట. ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. మనోళ్ళు ఇన్ని సర్దారు, ఈ సర్దట్లా నేను ఎక్కడ నిలబడాలి? అచ్చమని
धीमहि तन्नो ब्रह्मा प्रचोदयात्। श्रीमतो महाविष्णु देवताभ्यो नमो नमः। अच्युताय नमः, अनंताय नमः, गोविंदाय नमः, अच्युताय नमः, अनंताय नमः, गोविंदाय नमः, अच्युताय नमः, अनंताय नमः, गोविंदाय नमः। ఇప్పుడు మహాపౌరాణాలు జరిగింది. మనకి సంపూర్ణంగా చేసినటువంటి యజ్ఞయాగాలన్నీ కూడా సంపూర్ణంగా ఫలితం రావాలి. సర్వమయ్యి పూర్ణ తెలియని కాబట్టి ఆ పూర్ణాలు తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు పవిత్ర ధారణ అంటే ఆ యొక్క యజ్ఞ ప్రదక్షిణ చేసి యజ్ఞగారు వారే కాబట్టి మనకు ఆచార్యులే కాబట్టి చక్కగా ఇప్పుడు ఎంతమంది ఒకసారి ప్రదక్షిణ చేస్తే బాగుంది. కాబట్టి ముందు ఆచార్యులు చేస్తారు, తర్వాత ఆలయంలో ఉన్నటువంటి పూజారులు చేస్తారు. వారు అయిపోయిన తర్వాత మనం అవబోధ స్నానానికి పైగా చక్కగా ఒక్కొక్క ప్రదక్షిణ చేసుకొని గోదావరి స్నానానికి వెళ్ళాలి. అలా ఆచార్యం చూసినా సరే చాలండి. ఇప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు అందరూ ప్రదక్షిణ చేయాలంటే చాలా కష్టం, కాబట్టి టైం సరిపోదు. కాబట్టి మీరు ముఖ్యంగా చెప్తాను, ఎందుకంటే ఆచార్య ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఒకసారి అగ్ని కూడా మీరు వచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మా యొక్క మనం ఏంటంటే మాతాజీలతో జాగ్రత్త. కాబట్టి ఆచార్య వాళ్ళు చేస్తే మనం అందరూ చేస్తుంటే ఏమా తర్వాత చేతగా హోమంలో ఉంటుంది కదా చెప్పిన అంటే అవబోధ స్నానంలో వచ్చేవాళ్ళు చెప్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశికోర్వక్షా శిలతంకానకాలయే ఇతో నసిన్మా పరతో నసిన్మా యతో యతో యామి తతో నసిన్మా హే నసిన్మా హృదయే సింహా నరసింహమది శరణం ప్రపద్యే. భవకర కమలవరే హే నాథం అద్భుత Jagadish Hare